వచ్చిన మ్యూజిక్ అన్న తర్వాత ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఈస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు నేను ఎప్పుడు. అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే ఐ లెర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 టైమ్స్. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకు మెట్టుగానే చూస్తాను తప్ప అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు దానికి. నాకు కూర్చోబెట్టి లుకే సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు వీళ్ళు. నేను చెప్పిన వద్దనేవాడినేమో. నాకు ఈ సినిమా అంటే ఫర్ ద పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియో, ఈవెన్ టు ద జెన్ జీ ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు పాట అంట నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ. దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఆర్ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటంటే ఇది నా కోసం పెట్టుకోలేదు. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను.